కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మా 46 జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో మీ పట్ల మాకు నిబద్ధత ఉంది, మీకోసం మేము పోరాడతాము. మీరు బ్లాక్మెయిలర్ని నమ్మకండి, మీరు బ్లాక్మెయిలర్ని నమ్మకండి. అదేవిధంగా అశోక్ అనే వ్యక్తిని మీరు విశ్వసించకండి. నేను ఒకటి అడుగుతున్నా మిత్రులారా, మీకు మీ అందరూ ఒక సింపుల్గా అడుగుతున్నా, అశోక్ సార్ జై అంటాను, ఫ్రీ కోచింగ్ ఏమైనా ఇచ్చిండు ఆయన మీకు? పైసలు తీసుకొనే కదా మీకు కోచింగ్ ఇచ్చింది. మరి పైసలు తీసుకొని కోచింగ్ ఇచ్చినోనికి మీరు ఎందుకు అంత ఆగమవుతాను? ఆయన సమాజ సేవ ఏం చేయలేదే, ఫ్రీగా మీకు కోచింగ్ ఇవ్వలేదు. మీ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది నాకు అర్థం కాలే. సరే, ఆయన గెలిచే అవకాశం లేదు, మిమ్మల్ని ఆయన చీల్స్తాడు, మీ ఓట్లను చీల్స్తాడు 46 జీవో బాధితులను. నేను మరొకసారి చెప్తున్నా, ఒక పార్టీకి ఉండే శక్తి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉండదు. పార్టీకి ఉన్న శక్తి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉండదు. ఒక పార్టీ అనేక అంశాల మీద కొట్లాడుతుంది ప్రతిపక్షంలో ఉండి. మీ సమస్య తీరాలంటే ప్రతిపక్షం వల్లనే అవుతుంది. అది ప్రతిపక్షం ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితేనే మీ సమస్య తీరుతుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి లింగు అంట పోయి నేను మాట్లాడుతా అంటే ఏమంటాడంటే, రేపు మీరు గెలిపించినాక నేను మాట్లాడినా మీరు చూసిన గారా అదేం జరగలే పని అంటాడు. అది కాదు, దాన్ని దశల వారీగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. 46 జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో దశల వారీగా వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. దశల వారీగా 46 జీవో బాధితులు ఒత్తిడి పెంచాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థితోటి కాదు, అది పార్టీల తోటి అవుతుంది. అది ఏదైనా చట్టసభలో జరగాలి యుద్ధం. అది చట్టసభలో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రాకేష్ రెడ్డిని గెలిపిస్తే 37 మంది అవుతారు. ఈ 37 మంది 46 జీవో బాధితుల తరఫున కొట్లాడితే ఎట్లుండాలి అర్థం చేసుకోర్రి. అమోఘంగా ఉంటుంది, ఇక రసవత్తరంగా ఉంటుంది. ఈ రాకేష్ రెడ్డి కనుక గెలిచిన తర్వాత ధర్నా చౌక్ దగ్గర 46 జీవో బాధితుల కోసం ధర్నా చేపడితే ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోర్రి. ప్రభుత్వం వణికిపోవాలి. నీ అశోక్ సార్ కూర్చుంటే కాదు ఈ పని, బక్కజేడి సేన కూర్చుంటే కాదు ఈ పని. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, అందుకే నేను చెప్పిన ఎవరి కోసం మల్లన్న అనేటోని ఓడించడానికి ఏ స్టాండ్ తీసుకోవాలో అదే కరెక్ట్ స్టాండ్ తీసుకుంటామని చెప్పిన. నేను నిలబడాలంటే నిలబడనా? నాకు 3 డిస్టిక్ల్లో తిరిగిన అనుభవం ఉన్నది. 3 డిస్టిక్ల్లో ఉన్న 150,000 మంది గ్రాడ్యుయేట్స్ తోటి నాకు స్వయంగా పరిచయం ఉన్నది. పైగా డాటా మొత్తం ఉన్నది నా దగ్గర. 4 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ డాటా మొత్తం ఉన్నది. 2 సంవత్సరాల క్రితమే కదా మేము తిరిగింది. నేను తెలియదు, చిలక ప్రవీణ అంటే తెలియదా? నేను అశోక్ సార్ ఎవరికైనా తెలుసో లేదో తెలియదు, కానీ చిలక ప్రవీణ అంటే మొత్తం తెలంగాణ మొత్తం తెలుసు. అశోక్ సార్ ఎవరికి తెలుసు? ఇన్స్టిట్యూట్లో పోయి కోచింగ్ తీసుకున్నోనికే తెలుసు. కానీ చిలక ప్రవీణ్ 4 కోట్ల మందికి తెలుసు. నేను నిలబడాలంటే నిలబడపోదునా? కానీ నిలబడొద్దు. ఎవరైతే పార్టీల తరపున ఇస్తారో కావాలనే మనం సపోర్ట్ చేయాలని నేను రాకేష్ రెడ్డి వైపు ఓట్లేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అశోక్ అనేటైనే తీన్మార్ మల్లన్న షాడో, ఆయనకు మీరు ఓటేస్తే తీన్మార్ మల్లన్నకు ఓటేసినట్టే, ఇది క్లియర్గా.